భూమిని ఎలా దోచేయాలి? హిరణ్యాక్షుడి అన్న హిరణ్యకశ్యపుడు. అతనికి గ్రహ గతులను మార్చే శక్తి కూడా ఉందని పురాణాల్లో వివరించారు. గ్రహాలను కూడా హిరణ్యకశిపుడు కంట్రోల్ చేయగలడు. తమ్ముడిని భూగ్రహం చూసుకోమని చెప్పాడు. భూమిని తన ఆధీనంలోకి తెచ్చుకోవాలంటే ముందు ప్రజలను చైతన్యం చేసే ఋషులు ఉండకూడదు. అందుకే భూమి మీద ఉన్న యజ్ఞవాటికలు, వేదాలు అన్నిటినీ ముందు దొంగిలించాడు. అయినా భూమి తన ఆధీనంలోకి రాలేదు. అప్పుడే హిరణ్యాక్షుడు తన శక్తులతో విపరీతమైన ప్రళయాలను సృష్టించాడు. ఆ ప్రళయాలతో హిమాలయాల మంచు కరిగింది, సముద్రాలు పొంగాయి, ఉప్పెనలు వచ్చాయి. అలా సప్త సముద్రాలు విరుచుకు పడుతున్నాయి. ఇప్పటి సైన్స్ ప్రకారం మన భూమి మీద 70% నీరు, 30% భూమి ఉంది. ఒకవేళ 2012 సినిమాలో చూపించినట్టు ప్రళయాలు విరుచుకుపడితే ఏమవుతుంది? ఆ 30% భూమి కూడా సముద్రంలో మునిగిపోతుంది. అంతా సముద్రమే అనిపిస్తుంది. సముద్రంలో భూమి మునిగినట్టు అనిపిస్తుంది.